ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తాటికాయని సింపుల్‌గా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ముందుగా 2 తాటికాయలను తీసుకున్నానండి. తాటికాయ ముందు ఉండే భాగాన్ని దీన్ని ముచ్చిక అంటారు. ఇది మనకి పనికిరాదు. సో, మనం కట్ చేసి తీసేసుకోవాలి. తర్వాత చాకు పెట్టి కాయని 3 ముక్కలు నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు ముక్కలుగా కోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఆ కాయని ఇలా సెపరేట్ చేసుకోవాలి. తర్వాత మనం కత్తి పెట్టి గానీ, చాకు పెట్టి గానీ వీడియోలో చూపించినట్టు దాన్ని మా అమ్మ అయితే ఇలా కత్తిపీట పెట్టి ఇలా నిలువుగా ముక్కలుగా కోస్తున్నారు. మీరైతే చాకు పెట్టి ఎలా అయినా కోసుకోవచ్చు. ఇలా 2 కాయల్ని ముక్కలు కోసుకోవాలి. ఇలా ముక్కలు కోసుకున్న తర్వాత ఆ ముక్కలను ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. చూడండి ప్లేట్‌లో కోసిన ముక్కలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు అడుగు చదరంగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. అందులో అడుగున తాటికాయ పైన ఉండే ముచ్చికలు వేసుకొని, తర్వాత మనం కోసుకున్న తాటికాయ ముక్కల్ని నీట్‌గా సర్దుకోవాలి. చూడండి వీడియోలో నీట్‌గా ఎలా పెడుతున్నామో. అన్నీ నీట్‌గా సర్దిన తర్వాత ఇలా అయితే ఉందండి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కరు స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ తాటికాయ కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి చిన్న బెల్లం ముక్క అయినా సరిపోతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. తర్వాత ఉడికేటప్పుడు చూడండి ఎలా ఉందో. దీన్ని ఒక 15-20 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్. ఈ ప్రాసెస్ ఫాలో అయితే టేస్ట్ మాత్రం సూపర్.